మహిళా ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అడుగడుగునా మహిళలను మోసం చేస్తున్నారు. ఉచిత బస్సు అంటూ ఆ విధానాన్ని సైతం పక్కన పెట్టేసి వారిని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు చాలామంది మహిళలు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏం చెప్తారు? ఆ ఉచిత బస్సు అంటూ చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఇప్పటివరకు దాన్ని ఊసే ఎత్తలేదు. ఏం చెప్తారు? ఈరోజు మనందరం ఇక్కడ వైఎస్ఆర్సీపీ మహిళా ముఖ్య నాయకులందరూ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి మన పార్టీ ఆఫీసులో అందరం కలిసాము. ఉచిత బస్సు అని ఉదరగొట్టారు. విపరీతమైన యాడ్లు ఇచ్చారు. మనము ఒక 20 స్థలాలు తిరగాలంటే మనం ఇద్దరు మనుషులు పోవాలంటే ₹1,00,000 ఖర్చు అవుద్ది. ఉచిత బస్సు బాబు గారు వస్తే ఉచిత బస్సు వేస్తారు. దానివల్ల 50,000 తగ్గుద్ది. అప్పుడు ఇద్దరు మొగుడు పెళ్ళాలు ఇద్దరు ఒక ఇంట్లో ఉచిత బస్సులో వెళ్ళి ఊర్లన్నీ తిరిగి రావచ్చు అని చెప్పారు. నిన్న అసెంబ్లీలో సంధ్యారాణి గారు మాట్లాడుతూ వాళ్ళ టీడీపీ మినిస్టర్ సంధ్యారాణి గారు మాట్లాడుతూ మేము ఉచిత బస్సు రాష్ట్రమంతా అని చెప్పలేదు, కేవలం ఒక జిల్లాలో ఒక ఊరిలోనే ఆ ఊరికే పరిమితము, ఒక ఊరు నుంచి ఒక ఊరిలోకి జిల్లాలోనే తిరిగేదానికని పెద్ద బూటకపు అబద్ధాన్ని తాను చెప్పారు. అంత మోసం ఒక చిన్న విషయంలోనే ఉచిత బస్సు నేనే డ్రైవర్ని అని చెప్పి చంద్రబాబు గారు పెద్దగా గొంతెత్తి పెద్దగా అంత పెద్ద మీటింగ్లో ప్రజా మీటింగ్లో చెప్పారు. నేనే డ్రైవర్ని, చంద్రన్న పేరు చెప్పండి, నా పేరు చెప్తే చాలు మీకు రాష్ట్రంలో ఎక్కడికైనా పుట్టింటికైనా అత్తింటికైనా గుడికైనా బడికైనా ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచిత బస్సులో మీరు మొత్తం ఫ్రీగా తిరగొచ్చు అని చెప్పారు. కానీ ఈరోజు ఒక జిల్లా వరకే పరిమితం అని చెప్తున్నారు. ఎంత మోసమో ఈ చిన్న విషయంలోనే ఉచిత బస్సు విషయంలోనే బయటపడుతుందండి. మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మహిళా సాధికారత కోసం చాలా పథకాలు తీసుకొచ్చారు. దానిపైన ఏం చెప్తారు? ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మహిళా సాధికారత అంటే ఏంటి అని అంటే వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నమాట. వాళ్ళు తన కాళ్ళ మీద తను నిలబడే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క మహిళకు కూడా ఆ అవకాశం అనేది ఇచ్చారు. నవరత్నాలు అనేది ప్రవేశపెడితే ఆ నవరత్నాల్లో కూడా 90% మహిళలకే అందించారు. ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల ఒక మగపిల్లోడు ఉంటే మగపిల్లవాడిని చదివించే వాళ్ళే కానీ ఆడపిల్లని చదివించే స్తోమత లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటిది నాడు నేడు అని చెప్పి బడులను పెట్టి వాటిల్ని మామూలుగా పెద్ద కార్పొరేట్ స్కూల్స్ కన్నా కూడా ఇంకా పెద్ద మొత్తంలో వాటిని డెవలప్ చేసి ప్రతి బిడ్డ చదువుకునే విధంగా తయారు చేశారు. మళ్ళీ దిశా చట్టం అని చెప్పి పెట్టి ప్రతి మహిళకి రక్షణ కల్పించారు. అదేవిధంగా మహిళా సచివాలయాల్లో మహిళా పోలీసుని నియమించి మహిళలకి రక్షణ కల్పించారు. ఈరోజు 6 సంవత్సరాల బిడ్డ నుంచి 60 సంవత్సరాల వృద్ధురాల వరకు బయట తిరిగే పరిస్థితి అయితే లేదు. ఇలాంటి సంక్షేమ పథకాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి మహిళలకు అండగా నిలబడ్డారు. మీరు చెప్పండి. మహిళలందరినీ కోటీశ్వరులను చేస్తారని ఎన్నికల సమయంలో చంద్రబాబు చాలా హామీలు ఇచ్చారు. చాలా సార్లు కూడా చెప్పిన సందర్భాలు. ఇప్పుడు మహిళల పరిస్థితి ఎలా ఉంది ఈ 9 నెలల కాలంలో? మొదటగా ఈరోజు నేను ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అందరు మహిళలకు నేను మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మేము ఈరోజు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఈ రోజుని జరుపుకుంటున్నాం వేడుకగా. మన చంద్రబాబు గారు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేది ఒక నినాదం ఇచ్చారండి. మహిళల్ని మహారాణులు చేస్తానన్నారు. ఆయన మహారాణులు చేయకర్లా, ఉన్న స్థాయి నుంచి వాళ్ళని రోడ్లోకి లాగకుండా ఉంటే చాలు. ప్రతి ఒక్క తల్లి డబ్బులు ఉన్నా లేకపోయినా ప్రభుత్వ బడుల్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందిని చదివించుకుంటూ అమ్మఒడి పథకం వస్తూ వాళ్ళకి ఎక్కడ కూడా మనకి భారం కలిగించకుండా మన జగనన్న గారు వాళ్ళకి మధ్యాహ్నం భోజనాల దగ్గర నుంచే స్కూల్ యూనిఫామ్స్, పుస్తకాలు, బ్యాగులు, షూస్ ప్రతి ఒక్కటి అందించారనమాట. ఏ తల్లి తండ్రి కూడా వాళ్ళ పిల్లలకి తీసుకొని బాధ్యతని ఆయన ఒక్కడే ఆ నాయకుడిగా మొత్తం రాష్ట్రంలో పిల్లలందరి భవిష్యత్తు ఒక మేనమామ ఇదిలో కూర్చొని ఆయన చాలా అందించారు. అలాంటిది మన చంద్రబాబు గారు ప్రతి ఇంట్లో ఆడపిల్లకి ₹1,500 వేస్తానన్నారు. ఇప్పుడు ఎంతమంది ఆడపిల్లలకి ఎన్ని రూపాయలు వేస్తున్నారు ఆయన? అమ్మఒడి ఆపాల్సిన అవసరం ఏముంది? ఇది ప్రజా సంక్షేమం గురించి పెట్టిన, పిల్లల భవిష్యత్తు కోసం పెట్టింది. మీరు ఎందుకు రాజకీయం చేస్తున్నారు? అది మంచిది అనుకున్నప్పుడు మీరు దాన్ని కొనసాగించవచ్చు కదా. మీరేం ష్యూరిటీ ఇస్తున్నారు?
మన సచివాలయ వాలంటీర్లకి మీకు 10,000 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి వాళ్ళని ఎలక్షన్స్ టైంలో వాళ్ళని చాలా ఇదిగా చెప్పారు. పాపం వాళ్ళు కూడా చాలా నమ్మారు. ఈరోజు అసలు సచివాలయ వాలంటీర్ల పరిస్థితి ఏంటి? అసలు ప్రజలు ప్రతి ఒక్క వాలంటీరు ఒక 50-60 ఇళ్ళని వాళ్ళ ఇదిలో పెట్టుకొని వాళ్ళకి ఏ సమస్య వచ్చినా వీళ్ళు మేము కన్న బిడ్డల కన్నా కూడా ఎక్కువగా అండగా ఉన్నాము అని చెప్పారు. ఈరోజు అసలు వాళ్ళకి ఎవరికైనా సమస్య వస్తే ఎక్కడికి పోయి ఎవరికి చెప్పుకోవాల్సి వస్తుంది? పెన్షన్స్, వృద్ధాప్య పెన్షన్స్, అది మేమేదో స్క్రూటినీ చేస్తున్నాము అన్నీ చెక్ చేసుకోవాలని అది ఎందుకు ఆపుతున్నారు? అసలు పెద్దవాళ్ళకి ఇవ్వాల్సినవి. మన గత ప్రభుత్వంలో, మన జగనన్న గారి ప్రభుత్వంలో ఉదయం 6 గంటకి 1వ తేదీ ప్రతి వాలంటీర్ ఇంటికి పోయి వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నారు. ఈరోజు వాళ్ళకి అందుతుందా? పెద్దవాళ్ళకి అందుతుందా? అమ్మఒడి, పిల్లల చదువు, అసలు వాళ్ళ భవిష్యత్తే అగమ్య గోచరంగా తయారైంది. ఉచిత సిలిండర్లు ఇస్తానన్నారు, ఇచ్చారు. ఎన్ని సిలిండర్లు ఇచ్చారు ఇప్పటికి? అంటే మీరు చెప్పేవన్నీ బూటకాలే అన్నమాట. మీరు ఏది కూడా నిజాలు చెప్పరు. మా జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి అదే వ్యత్యాసం అండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసేవే చెప్తారు. మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినవి అసలు చేయరు ఆయన. కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ కూటమి ప్రభుత్వం వల్ల చాలా అయితే వాళ్ళు చాలా బాధలోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడాను మేము అసలు ఇంత దారుణంగా ఉంటుందని మేము అనుకోవట్లేదు అనుకుంటారు చాలామంది మహిళా దినోత్సవం రోజు చెప్తున్నా, మన రాష్ట్రంలో ఉండే మహిళలందరూ కూడా ఈరోజు బాబు పరిపాలనని చాలా తప్పుపడుతున్నారు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇది చాలా మనము చిందించవలసిన విషయాన్ని. ఇది మీరు చెప్పండి, ఎవరి హయాంలో మహిళలకు రాజ్యాధికారం దక్కిందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అండి. మన చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేపట్టి 9 నెలలైతే మన రాష్ట్రాన్ని మొత్తం రావణ కాష్టగా మార్చారు. ఏ హామీలు అయితే చెప్పి సూపర్ 6 అంటూ ఈరోజు అధికారం చేపట్టి అన్ని సీట్లు ప్రజలు కట్టబెట్టారో, ముఖ్యంగా మహిళలకు పెద్ద ఎత్తున అమ్మఒడి, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు అమ్మఒడి ఇస్తా అన్నారు. కానీ ఈ రోజుకి ఆ విద్యకు పెద్దపీట వేసిన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పక్కన పెట్టి చంద్రబాబు నాయుడికి మహిళలందరూ ఎందుకు పట్టం కట్టారంటే, ఎంతమందికి పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అన్నారు, ఉచిత బస్సు అన్నారు, ఉచిత సిలిండర్లు అన్నారు. ఇంకా వాళ్ళు మహిళలకి కొంచెం ఆశపడి ఇంకా సంథింగ్ ఎక్కువ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఖచ్చితంగా 2 పిల్లలకు ఉంటే 30,000 వస్తుంది, 3 పిల్లలు 45,000 వస్తుందని. కానీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఆ ఒక్క అమౌంట్ కూడా పడకుండా రాష్ట్ర మహిళలందరూ కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు. ఎందుకంటే ముఖ్యంగా అమ్మఒడి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తీసుకొచ్చారంటే, పిల్లలు బడికి వెళ్ళాలి కానీ పనికి వెళ్ళకూడదు. ఆ పిల్లల్ని తల్లిదండ్రులు ఇంటి అవసర ఖర్చుల నిమిత్తానికై పిల్లల్ని చదువుకొనివ్వకుండా, బడికి పంపించకుండా పనికి పంపిస్తానన్న ఉద్దేశంతో అమ్మఒడి తీసుకొచ్చారండి. అలాంటి అమ్మఒడి ఈరోజు పిల్లలకి ఇవ్వకుండా ఎంతోమంది పిల్లల్ని కూడా తల్లిదండ్రులు స్కూల్కి పంపించలేని పరిస్థితి అయిపోయింది. అంతేకాదు ఇలాగే ఉచిత బస్సు అన్నారు, సిలిండర్లు అన్నారు, రోజుకు ఒక అబద్ధపు హామీలతో మీరు చెప్పి హ్యాపీగా మీరు వచ్చి కూర్చొని 9 నెలలైంది. కానీ మహిళలే కాదు రాష్ట్రం అంతా కూడా ఈ పరిపాలన చూడలేక బాధపడుతున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మాత్రం దీనికి సమాధానం చెప్పాల్సి వస్తుందండి ప్రజల వద్దన. కాబట్టి ఖచ్చితంగా కూడా మళ్ళీ తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు. అంతేకాదండి, ఒక దిశ యాక్ట్ చట్టాన్ని తీసుకురావడం కానివ్వండి, కడుపుతో ఉన్న మహిళ దగ్గర నుంచి ఆ పౌష్టికాహారం దగ్గర నుంచి అవ్వాతాతలకి ఇచ్చే పెన్షన్ వరకు కూడా ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి మహిళలకు పెద్దపీట వేయడమే కాదు, ఖచ్చితంగా కూడా ఇప్పుడు బీసీ కార్పొరేషన్ చైర్మన్లుగా మేము లాస్ట్ 4 ఇయర్స్గా వర్క్ చేశామండి. ఖచ్చితంగా సగభాగం 50%కి పైగా 60% ఖచ్చితంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించి అసెంబ్లీకి పంపించడం అయితే ఏమండి, సాధారణ మహిళలందరికీ పెద్దపీట వేసి రాజ్యాధికారాన్ని కట్టబెట్టడమే కాదు, ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన మహిళలందరికీ ఆర్థిక భరోసాతో పాటు అందరికీ కూడా రాజ్యాధికారాన్ని ఇచ్చి మాకంటూ ఒక స్థాయిని కల్పించారు. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగిందండి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇలా మహిళలకు పెద్దపీట వేయడం జరగదు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మహిళలందరూ పెద్ద ఎత్తున గెలిపించుకుంటారని తెలియజేస్తున్నాం. సో మొత్తంగా మహిళలను అడుగడుగునా మోసం చేస్తున్న చంద్రబాబు నాయుడికి మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అర్హత కూడా లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళలు చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ భద్రతో వెంకట్, సాక్షి టీవీ, నెల్లూరు నుంచి.